శ్రీధరన్ చెప్పిండు సార్, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు సార్. రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం ఉండొచ్చు, దాన్ని నేను వ్యతిరేకించలే. ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి రెండోది కులగణన ప్రాసెస్, శ్రీధరన్న నీకంటే ఈ శాసనసభలో ఎక్కువ ఎవరికి తెలియదు. బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్కి ఇచ్చి దాన్ని అనేకమైనటువంటి తప్పిదాలు జరిగినటువంటిది కూడా మీరు చూసిండ్రు. భూసాని కమిషన్ అని ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో లేదు అధ్యక్ష. రెండోది నేను అడిగినదల్లా జంతర్ మంతర్ దగ్గర మీరు పెట్టినప్పుడు, అంతకుముందు ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను తీసుకుపోతా అన్నది మీరు హౌస్ రికార్డులో ఉంది, వారు తీసుకెళ్ళలే. మీరేదైతే జంతర్ మంతర్ ధర్నా అని చెప్పినరో మమ్మల్ని ఇన్వైట్ చేయలే. మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను టీవీలో పేపర్లో చూసింది, మాకెవరు ఇన్వైట్ చేయలే. అచ్చా పోనీ అప్పటికి శ్రీయానన్న మంత్రి కాలేదనుకుంటా, ప్రభాకర్ అన్న ఉన్నాడు, మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రా? చేసి మీకు కూడా ఆహ్వానం ఇచ్చినాం, మమ్మల్ని పిలవలేదు. వాళ్ళు బీసీ ఆర్గనైజేషన్ మీకు కూడా ఆహ్వానం ఇచ్చినామని చెప్పినారు. అందరం కలిసి మేము కూడా అందరం పోయినాం. సెకండ్ టైం ప్రోగ్రామ్ మాది, ఫస్ట్ టైం ప్రోగ్రామ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో స్పష్టత మాకు సంబంధం లేదు, మాకు ఆ విషయం తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి పోయినరు కాబట్టి మీరు చేసిండ్రు అనేది మా బలమైనటువంటి అభిప్రాయం. కానీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంది, మీరు పోయినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? రెండోది ఉండనన్నా చెప్పనేండి, పర్లేదన్నా పర్లే. అక్కడ ధర్నా జరుగుతున్నప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అనేటువంటి అడిగిన మనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే? మీకు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అధికారం మీకు ఉంది. 170-180 మంది ఇండియా అలయన్స్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక ప్రభుత్వంగా ఢిల్లీకి వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎందుకు భాగస్వామ్యం కాలేదనే ఆవేదన చెప్తున్నాం. తప్పేముంది? మా శ్రీధరన్న చెప్పిండు, శ్రీధరన్న బలవంతుడు, మా సీనన్న, మా ప్రభాకర్ అన్న. నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పలే సార్. మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లా కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది, అది ఇవాళ రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం. కానీ ఎందుకంటే నేనేమంటా అంటే చరిత్రలో అన్ని జరిగినాయన్న. ఇప్పుడు నేనేమంటున్నా సార్, చరిత్రలో అన్ని జరిగినాయి సార్. మన కళ్ళ ముంగట్నే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, 72తోనే అయిపోయింది అనుకోరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించారు. చరిత్ర చెప్తుంది, భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది, దానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. కానీ దీనికి మనం చెప్పిన హామీల ప్రకారం నిజాయితీగా వాళ్ళ మేరు కోరి చేస్తే అభ్యంతరం లేదు. కానీ గ్రామాలలో అధ్యక్ష చదువుకున్న పిల్లల సంఖ్య పెరిగింది. 15-20 సంవత్సరాల క్రితం లేదు. వాళ్ళు చదువు అంటే లేలే, మనం ఏదైనా వ్యవసాయం చేసుకుంటామని, కుల వృత్తి చేసుకుంటామన్న పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు చదువుకున్నారు, తెలివితేటలు వచ్చినాయి.
మనం ఏం మాట్లాడుతున్నాం? పత్రికలు, పేపర్లు, ఆర్టికల్స్, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూస్తూ ఏంది సంఖ్య మీది కదా, అధికారం వాళ్ళకి ఎట్లుంటుంది అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చేది. అందుకే మొన్న జనరల్ స్థానాలలో మొట్టమొదటిసారి బీసీలు ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఉందో ఆ విధంగా నిక్కచ్చిగా మేము మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భం వస్తే మాట్లాడే ధైర్యం ఉన్న గతంలో చేసిండ్రా అధ్యక్ష? ఈరోజు ధైర్యంగా మాట్లాడతలేమా? అధికారంలో ఉండడం కాకుండా గవర్నమెంట్ లో ఒక మంత్రిగా ఉన్నా కూడా ఎస్ చట్టసభల్లో 42% రావడానికి ఇక ఈ ప్రక్రియ ఏర్పాటు చేసుకోవాలి. 42% ఖచ్చితంగా ఇచ్చే ప్రక్రియ పార్టీకి కట్టుబడి ఉందన్న మాట అందరం కూడా అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకత చూడాలి అధ్యక్ష. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నప్పుడు బీసీలం ఒక్కటే పోలేదు అధ్యక్ష. పార్టీకించి బీసీలం ఒక్కటే పోవచ్చా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు అందరం కూడా పోయి అక్కడ కూర్చొని ధర్నా చేసిన అధ్యక్ష. ప్రతిసారి అదొక్క మాటనే ఏంది, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, అట్ ద సేమ్ టైం మన ఖర్గే గారు ఎందుకు రాలే? అధ్యక్ష, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచన, వాళ్ళిద్దరి ఆలోచన విధానమే ఈ రోజు చట్టసభల్లో నిక్కాసుగా నిలబడి 42% రిజర్వేషన్ కోసం పార్టీ కట్టుబడి ఉంది, మేము కట్టుబడి ఉన్నాం చెప్పే ధైర్యాన్ని ఇచ్చింది కూడా ఆ నాయకత్వం అన్న మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, హైకోర్టులో వాళ్ళు కేసు వేసారు అధ్యక్ష. కేసు వేసినప్పుడు అందరికీ కోరినాం అధ్యక్ష, అందరూ కూడా ఇంప్లీడ్ అవుతాం, అందరూ కూడా ఆ కేసు ఇంప్లీడ్ అయితే దాని ఆలోచన విధానం వేరే ఉంటుంది, ఇది అందరూ కూడా ఆలోచన చేస్తేనే ఖచ్చితంగా ముందుకు పోతాని ప్రయత్నం చేసినాం అని అన్నాం అధ్యక్ష. కానీ ఎవరు ఇంప్లీడ్ కాలేదు అధ్యక్ష. 100% ఈ రోజు కూడా పార్టీ పరంగా ఇంకా సలహాలు, సూచనలు మా సీనియర్లతో ఇంకా ఎన్నిసార్లు నేను నిర్మోహమానంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వంలో ఉన్నా కూడా, మంత్రిగా ఉన్నా కూడా, ఒకవేళ సీనియర్ శ్రీ నా దగ్గర ఒక కొత్త రకమైన ఆలోచన విధానం ఉంది, ఈ విధంగా పోతే మంచిదంటే తాను ఎక్కడికి రమ్మని అక్కడ రావడానికి నిర్మోహమాటంగా సిద్ధంగా ఉన్నామన్నమాట తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా బీసీల పట్ల ఆలోచన ఉంది కాబట్టి అధ్యక్ష ఖచ్చితంగా మన బై ఎలక్షన్ లో కూడా మా సోదరుడు నవీన్ ని నిలబెట్టి ఆ రోజు బీసీల అది ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీసీల పట్ల వాళ్లకు లేదు మాకుందని మళ్ళొకసారి రుజువు కూడా చేసుకున్నాం అధ్యక్ష. ఇది గుర్తించి ఖచ్చితంగా భవిష్యత్తులో నవీన్ ఎన్ని కేసులు పెట్టినా నవీన్ గెలిపించుకునే ప్రయత్నం చేసినాం. ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష, దయచేసి ఒకటే ఒక నిజమైన మాట ఆత్మసాక్షి చెప్తున్నా అధ్యక్ష. నేత నిర్భయంగా మాట్లాడతా అధ్యక్ష సబ్జెక్ట్ వచ్చినప్పుడు. ఒకవేళ ఎవరి సలహాలు, సూచనల మేరకు ఎవరో ఏదో ఆడిపిస్తే ఆడితే విధానం మీకు మాకు ఎవరికి ఉండొద్దు. ఖచ్చితంగా మనం ఒకరి బుట్టలో పడిపోతే ఇంకెన్నరికి కూడా బీసీల పట్ల మనం ఆలోచన విధానాన్ని చంపుకున్న వాళ్ళ మొత్తం. కాబట్టి నిర్భయంగా ఎక్కడికక్కడ బీసీల విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిక్కాసుగా నిలబడి మీరు, మేము, మనమందరం కలిసి పోరాటం చేస్తేనే తప్ప భావి తరాలకు, భవిష్యత్ తరాలకు బాటేసిన వాళ్ళ అవుతామన్న మాట గుర్తు చేస్తూ మా సీనియర్లో ఇంకేమైనా సలహాలు సూచిస్తే నిర్మూలనే చెప్తున్న అధ్యక్ష. వేదికలో సభగా చెప్తున్నా సీనియర్ని ఎక్కడ పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నామన్న మాట గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా అధ్యక్ష. సార్ సంతోషం శ్రీహరి అన్న, నేనేమో ఈ లంబా చౌడ ఎందుకు అని చెప్పి ఇక మళ్ళీ అంతా కాంట్రవర్సీ అవుతాయని నేను సబ్జెక్ట్ పక్కన పెట్టిన. నువ్వేమో మా అల్లుని నువ్వేమంటున్నావు, మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినామంటున్నావు. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం అంటే నేను చెప్తుంది అర్థమైతలేదు. రెండోది సార్, నేను శ్రీధరన్న కూడా చెప్పినా, మీకు కూడా చెప్పింది సార్. సరే ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి నేను కూర్చున్నా అన్న. మళ్ళా పాత విషయాలకే పోతుండు, ఇంప్లీడ్గా అమ్మన్నా అవి జడ్జిమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. 50% కంటే మించి ఉంటే అవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎవరు ఇంప్లీడ్ అయినా జరగదు. జయలలిత గారు 69, 69%.
అప్పుడు పివి నరసింహారావు గారికి ఆ రాష్ట్రంలో ఆ సంఖ్య అవసరం ఉండే, కాబట్టి ఆమె ధైర్యంగా ఆడ నిలబడి నా సంఖ్య ఇది క్లియర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా అంటే అది జరిగింది, అక్కడ జరిగినటువంటిది. కాబట్టి దయచేసి నేను ఏమంటే ఇంకా విమర్శ ప్రతి విమర్శ నాకు నాకు అట్లా కాదు. హైదరాబాద్ సిటీలో ఉండి 6 సార్లు గెలిచినోని నీకు స్వేచ్ఛ ఉండేనా అని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? నీకు చిన్న పిల్లగా అన్నా లే అన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలే. మీకు స్వేచ్ఛ ఉండేనా? నాకెంత స్వేచ్ఛ ఉండే, మా వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉండే మాకు అందరికీ తెలుసు. కాబట్టి 9 సంవత్సరాలలో అద్భుతాలు చేసినాం. కాబట్టి దయచేసి నేను 9th షెడ్యూల్ పక్కన పెట్టండి, అది జరిగేటప్పుడు జరుగుతుంది, పోరాటం చేస్తాం, బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం, అది వేరే విషయం. కానీ మీ చేతిలో ఉన్న పని మాత్రం మీరు చేయండి. వచ్చే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆ మిగిలినవి ఆ బీసీలకి ఆ మంత్రి పదవులు ఇవ్వండి. తీసే శ్రీధరన్న అన్న సార్, ఇప్పుడు తీసేసినా మేమే వచ్చినాం, తీసినా మేమే వచ్చినాం. కాబట్టి అదే తీస్తే కూడా మేమే వచ్చినాం సార్. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ గవర్నమెంట్లల్లో. నేనేమంటున్నా, నువ్వు మంత్రి అవుతావా లేకపోతే నువ్వు కొట్లాడుతావా? 2 సంవత్సరాల 4 నెలలు నా 2 మంత్రి పదవులు ఉంటే మా వాళ్ళ గౌరవం పెంచుకుంటుంటే ప్రజలకు మేలు జరుగుతుండే అనేది నేను కోరేది అధ్యక్ష. ఇవేమో మీ చేతుల పనులన్నా.